అభిమానులు తీసుకొచ్చినటువంటి రాద్ధాంతం మామూలు రాద్ధాంతం కాదు. మొత్తం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ను ఏ విధంగా డ్యామేజ్ చేయాలో ఆ విధంగా డ్యామేజ్ చేసింది. సరే ఈమెకు ఏదో 8 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది ఏదో ఆ కిరీటం ఆమె నెత్తి మీద పెట్టిందో అది అయిపోయింది. అది మరి స్పాన్సర్స్ ఇచ్చిన ఎవరు ఇచ్చిన తర్వాత విషయం. కానీ 80,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇజ్జతిని తీసింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి వాళ్ళు. అంటే మొత్తానికైతే గవర్నమెంట్ అయితే ఎంత బదనం చేయాలో అంత బదనం అయిపోయింది. ఒక పక్కన వాళ్ళు వచ్చిన కానించి ఇదే కథ, వచ్చిన కానించి అందాల పోటీలు ఎందుకు, ఈ కథ ఎందుకు, రాష్ట్రమే దివాలా తీసింది కదా అని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి విమర్శలు దాడుతూ మొదలుపెట్టి మొన్న ఎవరు మిల్లా మ్యాగీకి సంబంధించినటువంటి ఆమెను గోకే దగ్గరికి తీసుకొచ్చినంత తెలంగాణకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆమెను వేషలాగా చూసిండ్రు, నన్ను టార్చర్ పెట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు, నన్ను ఒక వ్యభిచారలేగా చూసిందని ఒక 2-3 ఫోటోలు వస్తూ ఉన్నాయి. మరి అది నిజమా అబద్ధం అయితే నాకు అది తెలియదు. కానీ అంటే కొంత చూస్తే ఫోటోల దగ్గర నుంచి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు వచ్చిందట. జయేష్ రంజన్ వీళ్ళంతా కూడా దీనిపైన ఒక కమిటేషన్ ఈ వ్యవహారం అంతా నడిస్తే ఏం జరిగిందన్నటువంటి దానిపైన చూస్తే అది వాళ్ళ రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్నటువంటి ఒక 2 ఫోటోలు అయితే కనబడతా ఉన్నాయి. వాళ్ళే ఆమెను కొంత టార్చర్ పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు, ఆమెను తాకేటువంటి ప్రయత్నం చేసిండు అనేది ఒక సోషల్ మీడియాలో అయితే వార్త వస్తూ ఉన్నది. సో అక్కడ వరకు తీసుకొచ్చిండ్రు. ఒక ఆమెమో మొన్న గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరనేమో ఒక టూరిస్టు వేరే దేశం కలిసి వస్తే ఒకడేమో అత్యాచారానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేసిండు. అంటే రాష్ట్రానికి టూరిస్టులు వీళ్ళు వేరే దేశం వాళ్ళు రావాలంటే భయపడేటువంటి స్థితికి వస్తూ ఉన్నది. దయచేసి దాని పట్ల ఆలోచించరు. సరే ఏదేమైనప్పుడు కూడా ఈమెకు కాంగ్రెస్ అయితే చెప్పాల్సిందే. థాయిలాండ్కు సంబంధించినటువంటి సుచిత అన్నటువంటి అమ్మాయికి నిన్న అందాల కిరీటాన్ని దక్కించుకోవడం జరిగింది. మిస్ వరల్డ్గా ఆమెను నిన్న ఎంపిక చేయడం జరిగింది. మిస్ వరల్డ్గా థాయ్ సుందరి ఓపాల్ సుచితను వరించిన కిరీటం టాప్ 20కే పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా హైదరాబాద్ హైటెక్స్లో అట్టకాసంగా ముగిసిన గ్రాండ్ ఫినాలే. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మెగాస్టార్ చిరంజీవి, తరలి వచ్చిన బాలీవుడ్ టాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు. సోను సుద్కు హ్యూమనిటేరియన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా శనివారం సాయంత్రం 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 2025 ప్రపంచ సుందరి కిరీటం థాయిలాండ్ బ్యూటిఫుల్ సుజాత చువాంగ్ శ్రీని వరించింది. ఆ దేశం నుంచి మిస్ వరల్డ్గా ఎంపికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అతిథులు, అభిమానుల కేరింతల నడుమ సుజాతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని అలంకరించారు. మొదట రన్నరప్గా మిస్ ఇథియోపియా, రెండవ రన్నరప్గా మిస్ పోలాండ్, మూడవ రన్నరప్గా మిస్ మార్టినిక్ నిలిచారు. మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 8లోకి చోటు దక్కించుకోలేకపోయారు. టాప్ 20కే ఆమె పరిమితమయ్యారు. సో ఆమె నిన్న గెలిచినటువంటిది ఆ వార్త ప్రధానంగా కనబడతా ఉన్నది. దీంట్లో మెగా కృష్ణారెడ్డి భార్య కూడా కనబడతా ఉన్నది. మరి మెగా కృష్ణారెడ్డి భార్యకు మరి మిస్ వరల్డ్ పోటీలోకి ఏం సంబంధం నాకైతే అర్థం కాలే. కాసేపు ఆ మిస్ వరల్డ్గా ఎంపికైన సుజాత 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్నారు ఆల్రెడీ. 108 దేశాలు పోటీ పడగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం, ఇక మొత్తం అంతా క్యాబినెట్ ఆడు ఉన్నది అనుకోరాదు. మరి అన్న పెట్టిన క్యాబినెట్ మీటింగ్ అంతా కూడా బట్టి విక్రమార్క వీళ్ళందరూ, పొన్నం ప్రభాకర్, జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సినీ ప్రముఖులు చిరంజీవి, దిల్ రాజుతో పాటు బాలీవుడ్ టాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. 20 రోజుల పాటు రాష్ట్రంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం ఈవెంట్ల వారీగా విజేతలను ప్రకటిస్తూ ఉండడంతో చివరికి కిరీటం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. గ్రాండ్ ఫినాలేలో అమెరికన్, కరేబియన్, ఆఫ్రికా, యూరోప్, ఆసియా ఖండాల వారిగా మొదట 10 మంది చొప్పున 40 మంది కంటెస్టెంట్లు పోల్చబడ్డారు. వారిలో నుంచి ఒక్కో ఖండం నుంచి మొత్తం 4 ఖండాలు, 5 చొప్పున 20 మందిని సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఆసియా ఖండం నుంచి సెలెక్ట్ అయిన 5లో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఉన్నారు. ఆ తర్వాత రౌండ్లో ఒక్కో ఖండం నుంచి 2 సెలెక్ట్ అయ్యారు. వీరిలో మిస్ మార్టినిక్, మిస్ బ్రెజిల్, మిస్ ఇథియోపియా, మిస్ నమీబియా, మిస్ పోలాండ్, మిస్ ఉక్రెయిన్, మిస్ ఫిలిప్పీన్స్, మిస్ థాయిలాండ్ ఉన్నారు. వీరిలో నుంచి మిస్ మార్టినిక్, మిస్ ఇథియోపియా, మిస్ పోలాండ్, మిస్ థాయిలాండ్ తుది రౌండ్ వెళ్ళగా మిస్ వరల్డ్గా మిస్ థాయిలాండ్ సుందరి సుజాత నిలిచారు. గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ తారలు జ్యువెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ తమ డ్యాన్స్ ప్రదర్శనలతో ఉర్రూతొలగించారు. మిస్ వరల్డ్ 2026 స్టెఫానీ డెల్ వాలే, ఇండియా ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్ట్గా అలరించారు. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో 8 మంది న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఇందులో స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, మిస్ వరల్డ్ CEO జూలియో మోర్లీ వాళ్ళు కూడా పాల్గొంటే సోను సుద్కు మానవతావాది అవార్డు ఇచ్చిందట.
మిస్ వరల్డ్ హ్యూమనిటేరియన్ అవార్డు సినీ నటుడు సోను సూద్ అందుకున్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. సినీ నటుడు రానా దగ్గుపాటి చేతుల మీదుగా ఈ జ్ఞాపికను ఆయనకు అందజేసిందట. మిస్ వరల్డ్ పోటీలలో ఈ అవార్డు కూడా వాళ్ళకి అందించింది. మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా సుధారెడ్డి. మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా సుధారెడ్డి. సుధారెడ్డి ఎవరు? మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి. మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా వ్యాపారవేత్త సుధారెడ్డి నియామకమయ్యారు. ఆమెకు జూలియా మోర్లీ జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా నియమించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈవెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఎక్కడ పచ్చగున్న కాడ తినుడు వెచ్చగున్న కాడ ఇది అన్నట్టుగా మెగా కృష్ణారెడ్డి వ్యవహారం అంతా ఇట్టే ఉంటుంది. అంటే గతంలో ఆ కుటుంబం చేసినటువంటి కాళేశ్వరం పేరు మీద దోపిడీ, కాంట్రాక్టర్ల పేరు మీద దోపిడీ చేసింది అనేది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఆ కాంట్రాక్టులు ఆయనకు పోతాయి. ఇప్పుడు మిస్ వరల్డ్కు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళ భార్య అయినటువంటి సుధారెడ్డిని పెట్టిల్లట. చూడులిగా ఆమెను నియమిస్తే తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిందట. గ్రాండ్ సక్సెస్ అని చెప్పేసి జూపల్లి అంటా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ దిశానిర్దేశంతో మిస్ వరల్డ్ వేడుకలు ఘనంగా నిర్వహించామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ పర్యాటక ప్రమోషన్, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతమయ్యాయి. అన్ని ప్రభుత్వ విభాగాలు సమగ్ర కార్యాచరణ సమన్వయంతో మరి ఇటువంటి అన్ని డిపార్ట్మెంట్లు అన్ని పనిచేసినాయి కదా సార్. ఇట్లా మిస్ వరల్డ్ పోటీలో మీరు ఇది అదేంటి అది దీపం ఉంటుంది కదా, దాన్ని ఏదో అంటుంది, దాన్ని ఇది పట్టుకొని మీ పరిగెత్తేది అంత వ్యవహారం అంతా మనం అంతా చూసినాం. మిగతా వాళ్ళందరూ కూడా మంత్రులు మీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మిస్ వరల్డ్ పోటీలలో వాళ్ళు ఏ విధంగా పాల్గొంటా ఉన్నారు, వాళ్ళతో మీరు తిరిగినటువంటి కూడా మనం చూసినాం. మరి మిగతా సంబంధించినటువంటి అంశాల్లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో మీరు అందరూ కలిసికట్టుగా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంగా కూకొని ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాయి? అంటే దీనికేమో మాట్లాడి సమన్వయంగా కూకొని మీరు మాట్లాడిళ్ళు, మొత్తం మంత్రివర్గం అంతా పోయి నిన్న ఆడ కూకొని మాట్లాడిళ్ళు. ఎక్కడికి పోతే అక్కడికి వాళ్ళు సరే ఏదైనా మంచితే వాళ్ళు విదేశాల నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డలు కాబట్టి వాళ్ళు గౌరవించాల్సింది కాదనట్లేవు. కానీ మీకేం పని? మిగతా ఉన్నటువంటి అధికారులు ఉంటూ వాళ్ళ వ్యవహారం అంతా ఉంటుంది కదా. వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు జూపల్లి గారు కానీ మంత్రులు కానీ ఏమని చెప్తారు? సమన్వయంతో పనిచేసి మేము వాళ్ళకందరికీ మేము ఆతిథ్యం ఇచ్చినాం, వాళ్ళందరికీ మేము మంచిగా చూసుకున్నాం అన్నటువంటి విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు అన్నట్టు. సరే బాగానే ఉంది, మీరు మంచిగా కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఎందుకు కలవకూడదు? మీరు అందరూ కూడా ఎందుకు కలిసి రైతులకు సంబంధించిన విషయం ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, మరో పక్కన నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇటువంటి వాటిపైన ఎందుకు మీరు సమన్వయంగా పనిచేయలేకపోతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా అడుగుతా ఉన్నది. ఇక బ్యూటీ విత్ పర్పస్గా మిస్ ఇండోనేషియా అట. మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్గా మిస్ ఇండోనేషియా ఎన్నికయ్యారు. పరిశుభ్రమైన నీరు అందరికీ అవసరమని నీటి కాలుష్యంపై అవగాహన కల్పిస్తున్నందుకు మిస్ ఇండోనేషియాకు ఈ అవకాశం దక్కింది. కాగా ఫైనల్కు చేరిన 4 అందాల భామలకు న్యాయ నిర్ణేతలు పలు ప్రశ్నలు అడిగారట. వాళ్ళ వ్యక్తిత్వం, తెలివితేటలు, సామాజిక అవగాహన ప్రశ్నలు వేశారు. ఆయా ప్రశ్నలకు కంటెస్టెంట్లు తమదైన శైలిలో సమాధానం ఇస్తే ప్రత్యేకమైనటువంటి డ్రెస్లో పిస్కోవా మిస్ వరల్డ్ 2024కు సంబంధించినటువంటి క్రిస్టినా పిస్కోవా ప్రత్యేక డ్రెస్లో మెరిసిపోయినట. బాలీవుడ్ నటులు ఇషాన్ కట్టర్, జాక్విలిన్ ఫెర్నాండెస్ డ్యాన్సులతో అలరిస్తే ఇషాన్ కట్టర్ నాటు పాటకు తన స్టెప్పులతో అదరగొట్టిందట. అందాల భామను ప్రత్యేకమైనటువంటి డ్రెస్సులో మరి ర్యాంప్ బ్యాక్ చేసి అందరినీ అలరిస్తే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మన సంస్కృతి ప్రపంచానికి చాటాం. ఏం సార్ సంస్కృతి అంటే ఏం సంస్కృతి సార్? మొన్ననేమో సరే ఏదేమైనప్పటికీ కూడా మంచిదే సరే, వాళ్ళందరినీ పోచంపల్లికి తీసుకుపోయిన చీర కట్టులలో వాళ్ళని అలరించిండ్రు, వాళ్ళకు అవన్నీ చూపెట్టిండ్రు, బాగానే ఉంది. ఒక పక్కనేమో రామప్ప ఆలయం దగ్గర తీసుకుపోతే తెలంగాణ మహిళలతోటి ఆ కాళ్ళు గడిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదొకటి అయిపోయిందా? దాని తర్వాత మొన్నేమో ఆ సంస్కృతి సంప్రదాయాలను మాట్లాడుతూ కొంతమంది పైన ఆమె ఆరోపణలు చేసింది. మరి ఆరోపణల సంగతి ఏందో మరి ఇదేనా మరి సంస్కృతి సంప్రదాయం? అది కూడా ఒకసారి చెప్పాలా. మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న సుచాత సహా వివిధ కేటగిరీలో విజేతలుగా నిలిచినోళ్లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. పోటీలతో తెలంగాణ సంస్కృతి, వారసత్వం, చరిత్ర, విలువలు ప్రపంచానికి చాటం. కార్యక్రమానికి వచ్చిన సందర్శకులకు తెలంగాణ రైజింగ్ దార్శనికతను కూడా చూపెట్టినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. దాంతోపాటు బ్రెస్ట్ క్యాన్సర్ను ఆమెకు 16 సంవత్సరంలోనే ఏదో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందట. అక్కడి నుంచి ఆమె మళ్ళీ బయటపడి ఈ మిస్ వరల్డ్కు సంబంధించిన కిరీటాన్ని దక్కించుకున్నది. ఓపల్ సుచాత థాయిలాండ్కు చెందిన ప్రముఖ మోడల్. ఆమె 2023 సెప్టెంబర్ 20న
జన్మించారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారట. ఓపల్ ఫర్ హర్ అనే నినాదంతో మిస్ వరల్డ్ పోటీలో దిగారు. రొమ్ము క్యాన్సర్పై బాధిత మహిళలకు, ముఖ్యంగా పేద వర్గాలకు అవగాహన కల్పించడమే తన లక్ష్యమని మిస్ వరల్డ్ వేదికపై సుజాత ప్రకటించారు. 16 ఏళ్ల వయసులో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. అప్పటి నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులకు అండగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి కోసం నిధులు కూడా సేకరిస్తున్నారు. అదొక గొప్ప విషయం, మెచ్చుకోవాల్సిందే. ఇట్లా ఉంటే ఇక